వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎస్టిలో సెక్షన్ 17(5) గురించి తెలుసుకున్నాం. సెక్షన్ 17(5) గురించి తెలుసుకున్నాం. ఇది ఏ దానికి సంబంధించినది అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి సంబంధించినది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అని చెప్పేది. అంటే ఇన్పుట్ ట్యాక్స్ అవైలబుల్ అండ్ ఇన్పుట్ ట్యాక్స్ నాట్ అవైలబుల్. ఒకవేళ మనం ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఇన్ కేస్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, మోటార్ వెహికల్స్ ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ ఉన్నప్పుడు ఆ వెహికల్ ని మనం ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కన్నా యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఏ పర్పస్ అయినా కానీ, అప్పుడు మనం ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మనం ప్యాసింజర్స్ గూడ్స్ అయితే అవైలబుల్ లేకొస్తుంది. ఒకవేళ మనం ప్యాసింజర్స్ కానీ ఉన్నాం అనుకోండి, ఆ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు ఒక మోర్ దెన్ 12% ఉన్నది అనుకోండి, అంటే మోర్ దెన్ 12% ఉంటే దాని యొక్క సిట్టింగ్ కెపాసిటీ అది ఏ పర్పస్ కన్నా యూజ్ చేయండి, అప్పుడు ఐటీసీని మనం క్లెయిమ్ చేయొచ్చు. ఆ మోర్ దెన్ 13% ఇంక్లూడింగ్ డ్రైవర్ కూడా వస్తాడు. అండ్ వాటి యొక్క సిట్టింగ్ కెపాసిటీ లెస్ దెన్ 13 ఉందనుకోండి, లెస్ దెన్ 13 ఉన్నప్పుడు ఆ వెహికల్ ని మనం వేరే వాళ్ళకి సేల్ చేయడానికి, దట్ ఈస్ ఫర్దర్ సప్లై చేయడానికి కానీ యూజ్ చేసిన, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ కి చేసిన, ఆర్ ఇంపోర్టింగ్ ట్రైనింగ్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంపోర్టింగ్ చేయడానికి యూజ్ చేసి అట్లాంటి టైంలో మనం ఇన్పుట్ ని క్లెయిమ్ చేయొచ్చు. ఇవి కాకుండా వేరే పర్పస్ ఉంటే, అంటే 13 కి లెస్ దెన్ ఉండి, అంటే ఫర్దర్ సప్లై లేకుండా ఆ ట్రైనింగ్ డ్రైవర్స్ కి డ్రైవింగ్ కాకుండా వేరే పర్పస్ కోసం వాడుతుంటే ఆ మోటార్ వెహికల్ పైన మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కు సంబంధించిన కేసు. అది ఎవరిది? మోటార్ వెహికల్ కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ గా డిస్కస్ చేయాల్సినది ఐటీసీ నాట్ అవైలబుల్ కేసెస్. ఐటీసీ నాట్ అవైలబుల్ ఇందులో మనకి టోటల్ గా ఒక 10 కేసెస్ ఉంటాయి. ఆ 10 కేసెస్ లో ఇప్పుడు మనకి ఒక 3 కేసెస్ మేజర్ కేసెస్. ఫస్ట్ 10 కేసెస్ ఏమున్నవి అంటే, కొన్ని ఐటమ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ ఐటమ్స్ లో ఫుడ్, బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్, ఇట్లా కొన్ని సెక్షన్స్ ఉంటాయి, కొన్ని క్లాసెస్ ఉంటాయి. అండ్ మెంబర్షిప్ క్లబ్స్ కి సంబంధించి, ట్రావెల్ బెనిఫిట్ కి సంబంధించి ఈ మూడింటికి కొంచెం రిలేటెడ్ అప్డేట్ అయింది కాబట్టి నేను క్లియర్ గా చెప్తా. అండ్ ఇంకా రిమైనింగ్ ఐటీసీ క్లెయిమ్ చేయనివి ఏవి అంటే, ఈ వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్ ఉంటాయి కదా, వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్ లో ఏమైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే అదర్ దెన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంటే అట్లాంటి కేసెస్ మీద కూడా మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు. అండ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏమన్నా కంపోజిషన్ స్కీమ్ లో కన్నా మనం ఉన్నప్పుడు కన్నా ఉంటే, కంపోజిషన్ స్కీమ్ లో ఉండి ట్యాక్స్ పే చేస్తుంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు. అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అయితే, ఎక్సెప్ట్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై హిమ్, అంటే అతనే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోకుండా వేరేగా తీసుకుంటుంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు. అండ్ ఐటీసీ పేడ్ అండ్ పర్చేజ్ ఆఫ్ పర్సనల్ కన్జంప్షన్ కోసం ఏమన్నా పర్చేజ్ చేసిన వాటిని కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ 9th కేసు వచ్చేసి, మన గూడ్స్ ఏమన్నా లాస్ట్, స్టోలెన్, డెస్ట్రాయిడ్, రైట్ ఆఫ్ డిస్పోజ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఎవరికైనా ఇస్తున్నా, ఫ్రీ శాంపుల్ కి ఇస్తున్నా, అట్లాంటి పైన కూడా మీరు ఐటీసీని క్లెయిమ్ చేయకూడదు. అండ్ కొన్ని కేసుల్లో ఏమవుతుంది అంటే, మనం ఫస్ట్ జిఎస్టీని పే చేయలేకుంటాం, వాళ్ళు క్లెయిమ్ పట్టుకుని ఉంటారు. ఎవరు? మన జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళు పట్టుకుని ఉంటారు. జిఎస్టీ ఫ్రాడ్ అని కేసు తేలింటది. అట్లాంటి కేసులో అప్పుడు మనం పే చేసి ఉంటాం. బట్ అట్లాంటి కేసులో వాళ్ళు పట్టుకున్నాక మనం పే చేసే ట్యాక్స్ కి మనం ఐటీసీని క్లెయిమ్ చేయకూడదు. ఓకే, జిఎస్టీ ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు అనేది మనం క్లియర్ గా ఉన్నాం. బట్ ఇవి ఎందుకు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇందులో ఒక 3 ఐటమ్స్ ఏవైతే ఫస్ట్ ఉన్నాయో ఆ 3 ఐటమ్స్ గురించి డిస్కస్ చేయడం కోసం ఇవన్నీ ఫస్ట్ చెప్పిన, ఐటీసీలో నాట్ అవైలబుల్ అని. ఫస్ట్ 3 కేసెస్ మెయిన్ ఇంపార్టెంట్. అవి ఏమంటే, ఆ 3 కేసెస్ వచ్చేసి ఈ 3 కేసెస్ మనకి ఈ క్వార్టర్ కి చాలా ఇంపార్టెంట్. ఈ 3 కేసెస్ ఏమంటే, మామూలుగా ఐటీసీ నాట్ అవైలబుల్ కేసెస్ ఇవి. బట్ ఐటీసీ నాట్ అవైలబుల్ కొన్ని కేసెస్ లోనే, కొన్ని కేసెస్ లో వీటిని కూడా ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏవి అంటే, ఈ ఫుడ్ బెవరేజెస్ ఏమన్నా ఉన్నా, జస్ట్ మినిట్, ఫుడ్ బెవరేజెస్ ఏమన్నా ఉన్నా, అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ ఏమన్నా, బ్యూటీ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నా, హెల్త్ సర్వీసెస్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, లీజింగ్, హైరింగ్ ఆఫ్ వెహికల్స్, వెజిల్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఇట్లాంటి ఏవైతే కేసెస్ ఉన్నావో ఇవన్నీ కేసెస్ లో మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేయకూడదు యాక్చువల్ కేసెస్ లో. అండ్ మెంబర్షిప్ ఆఫ్ క్లబ్,
హెల్త్ ఫిట్నెస్ సెంటర్స్ కి మనం పేమెంట్ చేస్తుంటాం కదా అమౌంట్స్, వాటికి కూడా మనం ఐటీసీని క్లెయిమ్ చేయకూడదు. ఐటీసీ నాట్ అవైలబుల్ కేసు ఇవి. నెక్స్ట్ ట్రావెల్ బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్ టు ఎంప్లాయీస్ సచ్ హ్యాస్ లీవ్ ఆర్ హోమ్ ట్రావెల్ కన్సెషన్స్. ఈ 3 కేసెస్ లో వీటికి సంబంధించి ఈ 3 ఇక్కడ ఏవైతే ఉన్నావో వీటిపైన మనం ఐటీసీని క్లెయిమ్ చేయకూడదు రెగ్యులర్ కేసెస్ లో. బట్ ఎప్పుడైతే ఎంప్లాయర్ to provide the goods or services under any law for the time being in force, అంటే ఒక ఎంప్లాయీకి ఒక అగ్రిమెంట్ ఉండి ఆర్ ఏదన్నా వాళ్ళు ఒక లా చెప్పింది అనుకోండి ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయాలని, ఈ సర్వీసెస్ లో ఏవన్నా సర్వీసెస్ ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఏవన్నా సర్వీసెస్ ప్రొవైడ్ చేయని అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయొచ్చు. ఫస్ట్ కేస్. సెకండ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ బిజినెస్ వాళ్ళే అయితే అప్పుడు కూడా వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. సో 2 కేసెస్ లో మాత్రమే ఇక్కడ ఉన్న ఐటమ్స్ కి ఐటీసీని క్లెయిమ్ చేయాలి. రిమైనింగ్ కేసెస్ లో ఇక్కడ ఉన్న ఏ సర్వీసెస్ కి సంబంధించి అయినా మీరు ఐటీసీని క్లెయిమ్ చేయకూడదు ఈ బిజినెస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్డోర్ క్యాటరింగ్ బిజినెస్ లో ఉన్నా అనుకోండి. సో నాకు ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించి అవుట్డోర్ క్యాటరింగ్ కి సంబంధించి వస్తాయి. అవుట్ సైడ్ నేను ప్రొవైడ్ చేసేది కూడా అవుట్డోర్ క్యాటరింగ్, దట్ ఈస్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఐటీసీని క్లెయిమ్ చేయాలి. ఒకవేళ నేను అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ తీసుకుంటున్నా బట్ బయటికి ప్రొవైడ్ చేసేది వేరేది అనుకోండి, నేను అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ కి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. బట్ ఆ క్యాటరింగ్ అనేది నేను నా ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేస్తున్నా యాజ్ పర్ రా ఆర్ ఏదైనా యాక్ట్ చెప్పింది మీ ఎంప్లాయీస్ కి మీరు ఫుడ్ పెట్టాలి అన్నప్పుడు నేను ఈ కేటరింగ్ కి సంబంధించిన ఐటీసీని నేను క్లెయిమ్ చేయొచ్చు. ఆర్ మీ ఎంప్లాయీస్ కి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి అని ఏదైనా యాక్ట్ చెప్పింది అనుకోండి, మనం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే పే చేసామో వాళ్ళకి వాటిపైన మనం ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. సో ఈ జూలై నుంచి వీటిపైన ఈ 3 కేసెస్ మీద ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ ఏవైతే చెప్పినానో దట్ ఈస్ ఇవి చెప్పినాం కదా, రియల్ ఎస్టేట్ కి సంబంధించి, ప్లాంట్ బిల్డింగ్ కి సంబంధించి కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు తీసుకోకూడదు, నాన్ రెసిడెంట్ వాళ్ళు తీసుకోకూడదు, పర్సనల్ కన్జంప్షన్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. అవి మాత్రం ఏం చేంజ్ లేదు, అవి ఐటీసీని తీసుకోకూడదు. వీటికి మాత్రం తీసుకోవచ్చు ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నప్పుడు కానీ, ఆర్ మనం యాజ్ పర్ లా ఎంప్లాయర్ టు ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసినప్పుడు కానీ అట్లాంటి కేసులో ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. ఇది ఐటీసీకి రిలేటెడ్ అప్డేట్.